హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు మీ ముందుకి కోంపల్లికి అతి సమీపంలో కేవలం 800 మీటర్స్లోనే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. మంచి కన్స్ట్రక్షన్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఈ ఫ్లాట్స్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ కంపెనీ వారి నెంబర్ అనేది కూడా మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే అండి, ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా రఘు సార్ని కూడా అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను సార్. బాగున్నాను సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏందనేది ఫస్ట్ ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ వచ్చేసి మన కోంపల్లిలో ఉన్నాం సార్. కోంపల్లి మన అశ్విని కాలనీ అంటారు. అశ్విని కాలనీ మనకి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్ 800 మీటర్స్ ఉంటుంది సార్. ఓకే సార్, ఇది మనకి ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్లో డెవలప్మెంట్ చేస్తారు? అలాగే మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటిది, కంపెనీ నేమ్ కూడా చెప్పండి సార్. మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసింది మనకి 1.3 ఎకర్స్లో డెవలప్ చేస్తారు ప్రాజెక్ట్. ఓకే. మన కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర డెవలపర్స్. ఓకే. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి విస్తారా డీలర్ హైట్స్. యాక్చువల్ ఏంటంటే అండి, ఇందులో మనం ఆల్రెడీ ఒకసారి కూడా వీడియో చేయడం జరిగిందండి. చాలా బాగా రెస్పాన్స్ రావడం జరిగింది. కొన్ని ఫ్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా వీడియో అనేది కూడా షూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలను కూడా తెలుసుకునే ముందు ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం అండి. సార్, ఇది మనకి 60 ఫీట్ రోడ్ కదా ఇది? అవునండి, 60 ఫీట్ రోడ్. చూసుకోవచ్చండి, మనకి రోడ్ కూడా మంచి విశాలమైనటువంటి రోడ్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు ఒకసారి గ్రాండ్ ఎంట్రన్స్ కూడా చూసుకుందాం అండి. సార్, ఇది మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా సేమ్ గేట్ కదా సార్? సేమ్ గేట్ అండి. ఓకే. అలాగే అండి, ఇక్కడ మనకి సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే 24/7 కూడా ఇక్కడ మనకి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అనేది కూడా నోట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా లోపలికి వెళ్ళి కూడా తెలుసుకుందాం కదండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చు, మనకి మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ అంతా కూడా చేయడం జరిగింది. ఎవరైతే సుచిత్ర లేదంటే కోంపల్లి ఈ సరౌండింగ్స్లలో ఎవరైనా ఫ్లాట్ కొనాలనుకున్నవారు ఒక్కసారి అయితే ఈ ఫ్లాట్స్ అయితే విజిట్ చేసి చూడండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలన్నా కూడా రఘు సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నానండి. మీరు పర్సనల్ కూడా మీ ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేసి చూడండి. తర్వాతనే మీకు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంది, అలాగే కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే అండి, వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ శ్రీ వెంకటేశ్వర డెవలప్మెంట్స్ వారి ప్రాజెక్ట్ అనేది మనకు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్ కూడా మనం కొన్ని షూట్ చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా క్వాలిటీలోనైతే కాంప్రమైజ్ అయితే ఎవరు నేనే చెప్తున్నాను అని అనుకోవద్దండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనము ఒకసారి షూట్ చేసినాం, ప్లస్ ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ కూడా షూట్ చేసినాం కాబట్టి అందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకున్నాం కదా, ఇందులో మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినా కూడా ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. మనకి ఏంటంటే ఇందులో టోటల్ 100 యూనిట్స్. టోటల్ 100 యూనిట్లు, 1.3 ఎకర్స్లో 100 యూనిట్స్ వచ్చినాయి. సరే, ఇందులో మనకి ఏ ఫేజింగ్లలో అవైలబుల్ ఉన్నాయి? ప్రెసెంట్ ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ ఉంది, నార్త్ ఆల్ అంటే 2 BHKలు ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సరే, ఇక్కడ మనకి ఓవరాల్ ఎన్ని ఫ్లోర్స్ ఉంది? G+5. G+5. సార్, సెక్యూరిటీ పరంగా మనకి ఆల్రెడీ అయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఉంది. ఇంకా మనకి ఇక్కడ ఏం సెక్యూరిటీ నామ్స్ తీసుకున్నారు సార్? సెక్యూరిటీ నామ్స్ అంటే మనకి ఎంట్రన్స్ దగ్గర మెయిన్లీ ఉంటుంది. ఓకే. ఎవరైనా గెస్ట్ కానీ ఎవరైనా వచ్చారు కూడా మనకి అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ నోట్ చేసుకొని మనకి ఒక యాప్ ఉంటుంది. ఓకే. అందులో మనకి వచ్చిన వాళ్ళది మనకి ప్రొఫైల్ వాళ్ళకి పంపిస్తే ఓనర్స్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఎంట్రీ చేస్తారు. సెక్యూరిటీ పరంగా మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూడా సోలార్ ఫెన్సింగ్ ఇదంతా సోలార్ ఫెన్సింగ్ పాయింట్ అంతా సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. 24/7 కూడా CC కెమెరాస్. ఎగ్జాక్ట్లీ. సార్, ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏంటి సార్? ఇది వచ్చేసి మనకి యోగా లాన్ వాటర్ ఫౌంటైన్ కూడా వచ్చింది. సార్, ఇక్కడ మనకి ఏమేమి ఎమ్యూనిటీస్ వచ్చినాయి సార్? ఇంకా మనకి ఇందులో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి సెంట్రల్ ఏసీ బ్యాంకెట్ హాల్, ఓకే, సెంట్రల్ ఏసీ జిమ్, ఇండోర్ గేమ్స్, మనకి ఆ కార్నర్లో స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అండ్ మనకి ఈ లాన్ వచ్చేసి వాటర్ ఫౌంటైన్. ఇది ఇక మనకి చాలా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకున్నాం కదండి. ఎమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు రఫ్ ఒకసారి చూపిస్తాను, చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్కి వచ్చామండి. సార్, ఇది మనకి ఎంత కెపాసిటీ అన్నారు సార్? ఇది 120 కెపాసిటీ. 120 మొత్తం కూడా సెంట్రల్ ఏసీ కదా సార్? ఫుల్ సెంట్రల్ ఏసీ. చూసుకోవచ్చండి, మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. యాక్చువల్గా అయితే మనకి సీటింగ్ ప్రకారం వేసుకున్నట్టయితే ముందు డయాజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి 120 సీటింగ్ కెపాసిటీ వస్తుందండి. అవసరం అనుకుంటే కనుక 150 to 160 వరకు కూడా ఈజీగా అయితే కంఫర్టబుల్గా అయితే సరిపోతారండి. చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి సపరేట్గా మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా మనకి సపరేట్గా వాష్రూమ్స్ కూడా కేటాయించారండి. ఓవరాల్ ఇప్పుడు మనం బ్యాంకెట్ హాల్ కూడా చూసుకున్నాం కదా, ఒకసారి జిమ్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జిమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు, జిమ్ కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడనైతే మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 100 మనకి ఫ్లాట్స్ ఉన్నాయండి కాబట్టి వాళ్ళకైతే ఈజీగా అయితే సరిపోతుందండి.
మనకి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఫిట్టింగ్ అన్నది కూడా అయిపోయిందండి. ప్రజెంట్ అయితే మనకి వర్కింగ్ స్టేజ్లో ఉంది. సార్ ఇది మనకి అంతా కూడా ఒకటే టవర్ ఉంటుందా సార్? ఇది ఒకటే టవర్ ఉంటుంది, బిల్డింగ్ సి షేప్లో వస్తుంది. సి షేప్లో మనకు ఉండడం ఒక ప్లస్ పాయింట్ సార్. అది ఆల్ ఫ్లాట్స్కి వెంటిలేషన్ ఉంటుంది. సార్ ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? 8 feet వస్తుంది. 8 feet కారిడార్ స్పేస్ వచ్చింది. అలాగే మనకి ఇటు సైడ్ డక్ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇది కూడా మనకి 8 feet రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఫ్లాట్స్ మధ్యలో కూడా చూసుకున్నట్టయితే డక్ ఏరియా వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 10 feet వరకు ఉంటుంది. అలాగే ఈ కారిడార్ స్పేస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ అని వేయడం జరిగిందండి. 24/7 కూడా మనకి చూసుకున్నట్టయితే సెక్యూరిటీతో పాటు ఎవ్రీడే కూడా మనకి క్లీనింగ్ ప్రాసెస్ అన్నది కూడా నడుస్తుంటుందండి. ఇప్పుడు మనము వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ కూడా చూసుకుందాం అండి. ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి. 1805 SFTలో అయితే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాము. హాల్ కూడా చూసుకోవచ్చు, మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. అలాగే మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్న, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా ఫ్లాట్స్ అయితే చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహోద్వారం చూసుకున్నట్టయితే మనకి పడమర వాయువులో ఉంటుంది. అలాగే మనకి పడమర వాయువులో మనకి విండో, అలాగే ఉత్తర వాయువులో కూడా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండో. హాల్లో చూసుకున్నట్టయితే అండి ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు కస్టమైజేషన్లో ఇక్కడ కూడా మీరు టీవీ యూనిట్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. మీ యొక్క ప్లానింగ్ తోట హాల్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. మనకి సీటింగ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ టీవీ పెట్టుకున్నట్టయితే ఇటు సైడ్ మనకి సోఫా సెట్ వస్తుంది. ఒకవేళ మీరు ఇటు సైడ్ కనుక టీవీకి ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఎల్ షేప్లో మీకు సోఫా సెట్ అనేది కూడా వస్తుందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నాం కదా. లోపల మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి డబుల్ వెటిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చామండి. కంఫర్టబుల్గానైతే 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా మనకి ఇంకా చాలా కూడా వాకింగ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కేటాయించారండి. అలాగే ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదా. ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఈ కిచెన్ వచ్చేసి మనం మాడ్యులర్ కిచెన్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుందండి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి కిచెన్ ప్లాట్ఫామ్తో పాటు మనకి టైల్స్ కానీ ఇదంతా కూడా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండో. అలాగే ఈ స్పేస్ చూసుకున్నట్టయితే మనకి ఫ్రిడ్జ్ గురించి కేటాయించారండి. ఈ కిచెన్ మనం మాడ్యులర్ కిచెన్ లాగా ప్లాన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి వచ్చేసి సర్వింగ్ ప్లాట్ఫామ్ అనేది వస్తుందండి. ఇదంతా కూడా మనం చేసుకున్నట్టయితే అంటే కంఫర్టబుల్గా అయితే కిచెన్లో ఒక 2 to 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకునే వీలు ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్. ఇక్కడ మనకి దక్షిణ ఆగ్నేయం వైపు మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు, యూటిలిటీ ఏరియా కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుందండి. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి యాంటీ స్కిడ్ టైల్స్. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కేటాయించారు. చూసుకోవచ్చు అండి, మనకి చాలా స్పేషియస్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా దగ్గర మనకి వెంటిలేషన్ అయితే ఉంది కదండి. మనం ఈ డోర్ చూసుకున్నట్టయితే ఓపెన్ చేసినట్టయితే కిచెన్ కూడా మనకి చాలా బాగా వెంటిలేషన్ ఉంటుంది, చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ యూటిలిటీ ఏరియా నుంచి కూడా చూసుకోవచ్చు అండి, మనకి డ్రైవ్ త్రూ అంతా కూడా కనబడుతుంది. మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారండి. సరౌండింగ్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. ఈ మొత్తం కూడా స్టాండ్ ఎలోన్స్ కానీ అలాగే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకున్నాం కదా. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా వచ్చిందండి. ఇక్కడ మనకి బాల్కనీ ఏరియాతో పాటు మనకు ఒక వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగింది. ఈ డోర్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే మనకి స్లైడర్ డోర్స్ విత్ మనకి మస్కిటో మెష్ తోటి పాటు రావడం జరిగింది. చూసుకోవచ్చండి, మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. కింద మొత్తం కూడా మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే వేశారండి. ఒకవేళ గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ కూడా గార్డెన్ అన్నది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. లైక్ మనకి ఆర్టిఫిషియల్ గ్రీన్ గ్రాస్ వేసుకొని ఇక్కడ మనకి పూల కుండీలు ఎంతంతా పెట్టుకున్నా కూడా ఈ స్పేస్ అంతా కూడా చాలా బాగా లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే అండి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా దగ్గర ఇంత పెద్ద బాల్కనీ రావడం వల్ల ఇంకొక యూటిలైజేషన్ ఉంటుందండి. మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుందండి. అలాగే మొత్తం కూడా చూసుకోవచ్చు అండి, మనకి మంచి స్పేషియస్గా ఉంది. వాష్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఫిట్టింగ్స్ అనేవి కూడా అయిపోయినాయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాల్కనీ ఏరియా ఉన్నాం. బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు అండి, చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకైతే ఫాల్ సీలింగ్ అయితే లేదు, ఫాల్ సీలింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి అయితే ఇంకా చాలా బాగుంటుందండి. వీడియో మొత్తం కూడా న్యాచురల్ లైట్లోనే వీడియో అనేది కూడా షూట్ చేస్తున్నామండి. ఇక్కడ కూడా లైట్స్ అనేది కూడా వేయట్లేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ పరంగా విండో. అలాగే మనకి వాల్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి 9 inches వాల్స్ రావడం జరిగింది. బయట వాల్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే అలాగే మనకి కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నట్టయితే టోటల్ కూడా మనకి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారండి. అలాగే ఈ వాల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్లో ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి వాల్ మౌంటెడ్ వెస్టర్న్ కబోర్డ్స్ అనేది రావడం జరిగిందండి. టోటల్ కూడా వర్క్ అంతా అయిపోయిందండి. రెడీ టు ఆక్యుపైలో ఉంది ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే.
ఇక్కడ ఓవరాల్గా 3 బెడ్రూమ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూసుకున్నాం. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. ఈ సెకండ్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే అంటే మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఒకవేళ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈశాన్యంలోనే కావాలనుకున్నట్టయితే కనుక మనకి ఈశాన్యంలో థర్డ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లో ఉన్నాం. ఇందులోనైతే మనకి 5x6 మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుందండి. లైక్ మనం చూసుకున్నట్టయితే డ్రెస్సింగ్ టేబుల్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ వస్తుంది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర వాయుంలో విండో. దీనికైతే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. చూసుకోవచ్చండి మొత్తం టైల్స్ కానీ ఇదంతా కూడా ఫిట్టింగ్ అనేది అయిపోయింది. వాల్ మౌంటెడ్ వాష్రూమ్స్ అనేది రావడం జరిగింది. కింద మొత్తం చూసుకున్నట్టయితే యాంటీ స్కిడ్ టైల్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనము ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకునే ముందు పూజ గది కూడా చూసుకున్నామండి. పూజ గది కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుందండి. చూసుకోవచ్చు కంఫర్టబుల్గానైతే లోపల ఒకరైతే కూర్చొని పూజ చేసుకోవచ్చు. బయట చూసుకున్నట్టయితే అండి కంఫర్టబుల్గానైతే ఒక 2 ముగ్గురు అయితే ఈజీగా కూర్చొని పూజ చేసుకునే వీలు అయితే ఉంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులోనైతే మనకి 5x6 మంచం అయితే వేసుకోగా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంటుంది. అలాగే మనకి 100% వాస్తు ప్రకారం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ అనేది కూడా డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే తూర్పు ఈశాన్యంలో విండో. అలాగే అండి ఇక్కడ మనకి తూర్పు ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక బాల్కనీ కూడా రావడం జరిగిందండి. ఇక్కడ 3 BHKలో చూసుకున్నట్టయితే ఓవరాల్గా మనకి 2 బాల్కనీస్ అయితే వచ్చిందండి. చూసుకోవచ్చండి మనకి బాల్కనీ ఏరియా. ఈ బాల్కనీ ఏరియాని చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా కనబడుతుంది చూసుకోవచ్చు. అలాగే స్విమ్మింగ్ పూల్. పవర్ బ్యాకప్ గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి జనరేటర్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్కి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా రఘు సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదా. ఇక్కడ మనకి 2 and 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మనకి కార్ పార్కింగ్ స్పేస్ గురించి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ స్పేస్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇక్కడ 3 BHK 2 కార్ పార్కింగ్స్ వస్తాయండి. ఓకే 3 BHKకి 2 కార్ పార్కింగ్స్. -1లో ఉంటుంది పార్కింగ్, స్టిల్ట్లో కూడా ఉంటుంది. ఓకే -1లో పెద్ద పార్కింగ్ ఉంది. ఓకే సార్ మనకి 2 BHKకి సింగిల్ పార్కింగ్ వస్తుంది. సార్ ఇక్కడ మనకి 2 BHKకి యూడిఎస్ ఎంత వస్తుంది, 3 BHKకి యూడిఎస్ ఎంత? మనకి 2 BHK వచ్చేసి 47 స్క్వేర్ యార్డ్స్ స్టార్ట్ ఉంది. ఓకే. అండ్ 3 BHK వచ్చేసి మనకి 75 వరకు ఉంది. ఓకే 75 స్క్వేర్ యార్డ్స్ 3 BHKకి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సార్ ఇక్కడ మనకి ఎట్ ప్రెసెంట్ ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ల్యాండ్ వాల్యూ మనకి 70,000 వరకు ఉందండి. 70,000. ఇంకా ముందుకెళ్తే 1,00,000 కూడా చెప్తున్నారు సార్. ముందుకెళ్తే ఇంకా 1.5 lakhs 2 lakhs 2 lakhs పైన 2,75,000 అంటే కమర్షియల్. అవును సార్. చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి సార్ ల్యాండ్కి ఇక్కడ. సార్ ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ కూడా తెలుసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఎస్ఎఫ్టీకి ఎంత చెప్తున్నారు సార్? ఎస్ఎఫ్టీకి వచ్చేసి మనకి 5,300 per SFT కోట్ చేస్తున్నాం ప్రైస్. ఓకే. అది నెగోషియబుల్ ఉంటుందా సార్? నెగోషియబుల్ ప్రైస్. సార్ ఇక్కడ మనకి 5,300 చెప్తున్నారు కదా. మనకి ఎంత % వరకు బ్యాంక్ లోన్ అన్నది వస్తుంది? మనకి 80% వరకు ఇస్తున్నాం సార్ బ్యాంక్. ప్రొఫైల్ బాగుంటే 90 కూడా ఈజీగా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగుంది, యూడిఎస్ ఎక్కువ వచ్చింది కాబట్టి. ఓసీ కూడా వచ్చేసింది మనకి. అక్విజిషన్ సర్టిఫికేట్ అంటే GST ఉండదు, అది కూడా ఒక బెనిఫిట్ అని కూడా చాలా బెనిఫిట్. సార్ ఇక్కడ నుంచి మనకి దగ్గరలో ఎడ్యుకేషన్ హబ్స్ ఏమేమి ఉన్నాయి సార్? మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్స్ చాలా ఉన్నాయండి. మన ఇంజనీరింగ్ కాలేజ్ కానీ స్కూల్స్. అవును. మనకి అండ్ ప్లస్ మనకి మెడికల్ పరంగా కూడా హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్కి మాల్స్ కానీ సినీ ప్లానెట్ అన్ని జస్ట్ దగ్గరలోనే ఉన్నాయి. సరౌండింగ్ ఏది కావాలన్నా కూడా అండి మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఎంటర్టైన్మెంట్గా మనకి మూవీస్కి వెళ్ళాలన్నా కూడా, అలాగే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ దగ్గరలోని ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, అలాగే మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదంటే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ కావాలనుకున్నట్టయితే రఘు సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైనిస్తున్నానండి. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా సార్కి ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేయవచ్చు. మీకు దగ్గర ఉండి కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మీరు విజిట్ చేసినప్పుడు చూపించడం జరుగుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది సార్కి కాల్ చేసినట్టయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేసి ఈ ప్రాజెక్ట్ని అయితే చూడండి. కొంపల్లి సుచిత్ర సరౌండింగ్స్లలో కూడా చూసేవారైతే ఒక్కసారి ప్రాజెక్ట్ని చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే మనకి వాడిన మెటీరియల్స్ అన్ని కూడా మనకి ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడారండి. రెడీ టు మూవ్ లోనే అండి మనకి ఫ్లాట్స్ కూడా చూసుకున్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారంగా మన ఛానల్కి సపోర్ట్ అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.